आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। यौम तासीस तेलंगाना के मौके पर ज़िला महबूबनगर के इंटीग्रेटेड डिस्ट्रिक्ट ऑफिस कॉम्प्लेक्स IDOC में मंगल के रोज़ शानदार तकरीबात मुनक़िद हुई। रियासती वज़ीर बराए एक्साइज, सयाहत, सकाफ़त व आसार क़दीम जुपल्ली कृष्णा राव ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए कौमी परचम लहराया और पुलिस के गार्ड ऑफ ऑनर का मुआयना किया। वज़ीर मौसूफ़ ने तेलंगाना तली के मुजस्समे पर गुलपोशी के बाद अपने खिताब में ज़िले में जारी तरक्याती और फलाही मनसूबों का तज़किरा किया और कहा कि हुकूमत अवामी बहबूद और हमाजहती तरक्की के लिए मौसर इक़दाम कर रही है। उन्होंने मुख्तलिफ़ शोबों में हासिल शुदा पेशरफ्त पर भी रोशनी डाली। इस मौके पर देवरकद्रा के रुकन असम्बली जी मधुसूदन रेड्डी, दरचल्ला रुकन असम्बली अनिल रेड्डी, ज़िला कलेक्टर खुशबू गुप्ता, सुपरिटेंडेंट ऑफ पुलिस डी जानकी, DFO शिव आशीष सिंह, मेयर जी ममता, डिप्टी मेयर सुरेंद्र रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, एडिशनल कलेक्टर्स और दीगर आला अहदेदारान मौजूद थे। तकरीब के दौरान तेलंगाना तहरीक के शहदा के अहल खाना की तहनीत व तकरीम भी की गई। तकरीबात के ज़मन में मुख्तलिफ सरकारी महकमों की जानिब से तरक्याती और फलाही प्रोग्रामों पर मबनी नुमाइशी स्टॉल्स भी कायम किए गए। वज़ीर जुपल्ली कृष्णा राव, ज़िला कलेक्टर और दीगर अवामी नुमाइंदों ने इन स्टॉल्स का मुआयना किया। चीफ प्लानिंग ऑफिस, महकमा सेहत, महकमा ज़राअत, ज़िलाई दही तरक्याती एजेंसी, महकमा ख़वातीन व अतफ़ाल बहबूद और महकमा पुलिस की जानिब से कायम करदा स्टॉल्स में अवामी खदमात और हुकूमती स्कीमों की तफसीलात पेश की गईं। साइबर सिक्योरिटी और अवामी हुक्मरानी प्रजा पालना से मुताल्लिक़ स्टॉल्स ख़ुसूसी तवज्जो का मरकज़ रहे। इस मौके पर तलबा व तालिबात ने रंगारंग सकाफ़ती प्रोग्राम पेश किए, जिन्हें हाज़रीन ने बेहद सराहा। बेहतरीन कारकर्दगी का मुजाहरा करने वाले तालीमी इदारों और तलबा को नक़द इनामात से नवाजा गया। राष्ट्रीय जलोट सलामे తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. సరిగ్గా 13 ఏళ్ల కింద 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఈ ఆవిర్భావ ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు మనమందరం సంబరపడాల్సిన రోజు, గర్వపడాల్సిన రోజు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, తెలంగాణ ప్రముఖులకు, మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి మహోద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వడ్డీలను కట్టుకుంటూ, పాలనను గాడిలో పెడుతూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజానీకానికి, ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే
సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, ఉపాధ్యాయులకు, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈ వేదిక ద్వారా జిల్లా ప్రజానికంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన కల్చర్, మన సంస్కృతి, మన జీవన విధానం ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా వరకు ధ్వంసమైనవి. ఎన్నో రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఈనాడు యువత పెడదారి పట్టడం, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, మహిళలపైన రకరకాల దుర్ఘటనలు కావచ్చు, సెంటు గుంటకు రకరకాల పంచాయతీలు, పేషీలు కొట్టుకోవడం చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం చేసేటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలందరూ, మనమందరం కూడా 13వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అది విద్య విషయమైనా, ఆరోగ్య విషయమైనా, అట్లాగే అలవాట్ల విషయమైనా మార్పు రావాల్సిన అవసరం ఉంది.